జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు కేబీహెచ్పీ డివిజన్ పరిధిలోని ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ పార్క్ వద్ద ప్రాజెక్టు ఆఫీసర్ ఇంద్రసేన ఆధ్వర్యంలో జీవీపీ ఎలిమినేషన్ లో భాగంగా చాయ్ పే చర్చ ప్రోగ్రాం నిర్వహించారు। ఈ సందర్భంగా పీఓ ఇంద్రసేన మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకుండా కాలనీ వాసులకు అవగాహన సదస్సు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రోడ్డు మీద చెత్త వేయకుండా చెత్త రిక్షాలోనే చెత్త వేయాలన్నారు। అప్పుడే చెత్త లేని హైదరాబాద్ గా రూపాంతరం చెందుతుందని ఆయన తెలియజేశారు। చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటి బెంచీలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిఓ సురేష్, ఆర్పీవీలు మమత, పద్మ, మహిళా సంఘ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు, యూసీడీ సిబ్బంది, ఎస్ఎల్ఎఫ్ మరియు ఎస్జీహెచ్ మెంబర్స్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। చూడు నా బాధ్యత రోడ్లపై చెత్త వేయము అన్నప్పుడు మనం ఎన్ని సార్లు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆడవాళ్ళే ముందుకు వచ్చి ఎక్కడ అవపడ్డా చెత్త డబ్బాలో పడేటట్టుగా చూడాలి। కప్పులు పట్టుకున్నాం। ఈ విధమైన సమావేశం అక్కడక్కడ చేస్తూ మనం ముందుకు నడుస్తూ ఉంటే మన వెనక చాలా మంది అనుసరిస్తారు। ఇంతతో ముగిస్తున్నా। కప్పులు పట్టుకోండి సార్। సార్ మీరు మాట్లాడతారా? తీసుకోండి। అందరికీ నమస్కారం। మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన జోనల్ కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్వచ్ఛ హైదరాబాద్ గురించి జీబీపీ పాయింట్స్ ఎలిమినేషన్ చేయడానికి మేము ముందుకొచ్చాం। అలాగే ఎక్కడ రోడ్లపైన చెత్త వేయొద్దని పబ్లిక్లో అవేర్నెస్ చేస్తూ ఇక్కడ మా జెడ్సీ మేడం గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు కూడా ఇక్కడ అన్ని చాయ్ పే చర్చా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మహిళా సంఘాల సభ్యులను, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులను పిలిచి, మళ్ళీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అందరినీ ఇక్కడ పిలిచి ఈ మీటింగ్ లాగా చిన్న చాయ్ పే చర్చా ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది। కాబట్టి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, తన బాధ్యతలు తెలుసుకున్నప్పుడే ఇవి పూర్తిగా మన చెత్తలేని హైదరాబాద్గా రూపాంతరం చెందుతుంది। కాబట్టి ఎవరు ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయద్దు। ప్రతి పౌరుడు మన జిహెచ్ఎంసీ నుంచి శాట్ ఆటోలను పెట్టడం జరిగింది। శాట్ ఆటోలనే ఖచ్చితంగా చెత్త వేయాలని దీని ముఖ్య ఉద్దేశం। కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన యూసీడీ సిబ్బందికి, సిఓ గారికి, ఆర్పీలకి, ఈ మహిళా సంఘాల సభ్యులకి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చెత్తలేని హైదరాబాద్గా చేద్దాం, ఈ జీబీపీ పాయింట్లన్నీ ఎలిమినేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెత్త జీబీపీ పాయింట్గా ఉండే, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ, మన మహిళా సంఘాల సభ్యులు కానీ ఇక్కడ డైలీ వచ్చి టీ తాగేటట్టు ఇక్కడ బెంచీలు అరేంజ్ చేసి, అలాగే మొక్కలు కూడా నాటుతున్నాము। జెడ్సీ మేడం గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది। ఈ లైన్లో ఆ చివరి